ఉండాలనుకుంటున్నామంటే జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఈ పరిస్థితి బాగుంది. ఉద్యోగం ఉంది. లేకపోతే అంతా అనుకూలంగా ఉంది. దేవుని కృప చొప్పున ఈ ప్రశాంతత ప్రభువు మనకిచ్చాడు అని అనుకుంటున్నామంటే, ఆ సందర్భంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని దానర్థం అని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ అట్లా ఉండకపోతే మన జీవితాల్లో కూడా ఆ! యెహోషువ తరువాత న్యాయాధిపతుల గ్రంథ అనుభవం మనం పొందుకోవాల్సొస్తుంది. ఏంటి న్యాయాధిపతుల గ్రంథ అనుభవం అనంటే, న్యాయాధిపతుల గ్రంథం అంతా చూడండి మనకి అవిశ్వాసమే ఎక్కువ కనపడుతుంది. అవిశ్వాసం. అవిశ్వాసం తారసిల్లే గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. యెహోషువ గ్రంథంలో విశ్వాసం కనపడుతుంది. గ్రంథమంతా ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. కానీ న్యాయాధిపతుల గ్రంథం దానికి పూర్తి వ్యతిరేకం. ఒక మాట చెప్పాలంటే యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథం ఈ 2 పూర్తి ఆపోజిట్ గ్రంథాలు. యెహోషువ గ్రంథంలో ఏమి ఉంటాయో న్యాయాధిపతుల గ్రంథంలో అవి ఉండవు. యెహోషువ గ్రంథంలో ఏమి లేవో న్యాయాధిపతుల గ్రంథంలో అవి ఉన్నాయి. కనుక యెహోషువ గ్రంథం విశ్వాస గ్రంథం. కానీ న్యాయాధిపతుల గ్రంథం అవిశ్వాసాన్ని తారసింపజేసే గ్రంథం. యెహోషువ గ్రంథంలో జయాలు మొత్తం విజయాలు చూస్తాం. జయాలు, జయాలు. ఒక్క హాయి దగ్గర తప్ప ఒక్కసారి. కానీ న్యాయాధిపతుల గ్రంథంలో అట్లా కాదు. ప్రజలు అన్ని విషయాల్లో ఓడిపోయారు. అన్ని విషయాల్లో. వ్యక్తిగత జీవితాల్లో ఓడిపోయారు. ఆధ్యాత్మిక జీవితాల్లో ఓడిపోయారు. కుటుంబ జీవితాల్లో ఓడిపోయారు. దైవిక సంబంధమైన చింతన విషయంలో కూడా ఓడిపోయారు. ఓటముల గ్రంథం. ఓటముల గ్రంథం. గమనించాలి. ఇది వీరందరూ అవిశ్వాసాన్ని బట్టి ఓడిపోతున్న జీవితాలను న్యాయాధిపతుల గ్రంథంలో మనము చూడవచ్చు. అందుకే మన జీవితం న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడల్లా మన జీవితానికి దేవుని వాక్యం ఒక గొప్ప హెచ్చరిక ఇస్తుంది. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. నువ్వు నువ్వు అలాగున ఉండకూడదు. నువ్వు అలాగున ఉండకూడదు. అందుకనేమో భక్త దావీదు ఇట్లా అన్నారు. ప్రజలు చాలా రకాలుగా ఉన్నారు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగా ఉన్నాను. అవును. ఆ సందర్భం చెప్పేటప్పుడు దావీదు దోయేగు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ వస్తాడు. ఆ సందర్భంలోనే దోయేగు యాజకులను చంపి సౌలు పక్షంగా చేరిన సందర్భంలో ఆ కీర్తన రాస్తూ వస్తాడు. ఆ సందర్భంలో కీర్తన పాడుతూ దావీదన్నమాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగా ఉంటాను. ప్రజలు ఎట్లా ఉన్నారో చూస్తున్నాను. కానీ నేనైతే అట్లా ఉండను అని 52వ కీర్తనలో ఆయన చెప్పిన మాట మనకు అర్థం కావాలి. నేనైతే ప్రజలు ఎట్లా ఉన్నారో, మిగతా ఉన్నారో, కానీ నేనైతే అలా ఉండను. నేను ఎలా ఉండాలనుకుంటున్నానంటే, నా ఆశ ఏమిటంటే అని తన ఆశను వ్యక్తీకరించాడు. ఒలీవ మొక్కలాగా, ఒలీవ చెట్టులాగా ఉండాలని చెప్తూనే పచ్చగా ఉండాలి. కానీ నేను దేవుని మందిరంలో ఉండాలి. దేవునితో ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని మార్గాల్లో ఉండాలి అని దావీదు తన స్వీయ అనుభవాన్ని మన ప్రోత్సాహం కొరకు చెప్తా ఉన్నాడు. సో వెళ్దాం. ఇప్పటి వరకు మనం ఆయా రకాలైనటువంటి న్యాయాధిపతులను గూర్చిన విషయాలను నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న సుమారుగా 3 లేదా 4 న్యాయాధిపతులను గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో వారిలో ఒకరు యెఫ్తా. యెఫ్తా అనే న్యాయాధిపతిని గురించి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాము. 11వ అధ్యాయం అంతా ఉంది. 12వ అధ్యాయం మొదటి పారాగ్రాఫ్ వరకు, అంటే 12వ అధ్యాయం 7వ వచనం వరకు యెఫ్తాను గూర్చినటువంటి విషయాలు వ్రాయబడడం మనము చూస్తాం. యెఫ్తాను గురించి రండి. యెఫ్తాను గురించిన ధ్యానంలోనికి
మనం ముందుకు వెళ్దాం. యెఫ్తా అనగా తెరచువాడు అని అర్థం. యెఫ్తా అనగా తెరచువాడు అని అర్థము. సో, ఇతని తండ్రి పేరు గిలాదు. తండ్రి పేరు గిలాదు. అందుకే యెఫ్తా గ్రంథం సారీ న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం ఇట్లా చూస్తాము. ఒకసారి చదువుదాం ఆ మాటను. గిలాదు గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేష కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను అనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిది. చాలమ్మా. థ్యాంక్ యూ. కనుక గిలా గిలాదు యెఫ్తా తండ్రి అయి ఉన్నాడు. గిలాదు అంటే కరుకైన వ్యక్తి అని అర్థం. కరుకైన వ్యక్తి అని. యెఫ్తా తల్లి పేరు మనకి చెప్పబడలేదు. కానీ ఆమెను గూర్చినటువంటి 2 విషయాలు మాత్రం దేవుని వాక్యం మనకి చెప్తా ఉంది. 2 విషయాలు. ఒకటి 2వ వచనంలో ఆమె అన్య స్త్రీ అని చెప్పబడింది. అంటే ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు. గిలాదు ఇశ్రాయేలు వంశానికి ఇశ్రాయేలులకు సంబంధించిన వ్యక్తియే గాని యెఫ్తా తల్లి మాత్రం అన్య స్త్రీ. ఆమె ఆ ప్రాంతంలో కనానీయ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండుండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఆమె ఒక వేశ్య అని కూడా చెప్పబడింది. ఈ విషయాలను మనం గమనిస్తున్నప్పుడు కనాను ప్రాంతం అంతా బహు భయంకరమైన ప్రాంతం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనాను ప్రాంతం. ఇశ్రాయేలు కనాను స్వాధీనం చేసుకోవడానికి వచ్చే నాటికే కనాను ప్రాంతం బహు భయంకరమైనటువంటి విగ్రహారాధనతో నిండినటువంటి ప్రాంతం. ఓ భక్తుడు ఇట్లా చెప్తాడు, కనానీయులకు విగ్రహారాధన లేకపోతే దేవుని ఆరాధించడం అంటే అర్థం ఏమిటంటే వ్యభిచరించడం అని అర్థం. కనానీయులకు ఒక కనానీయుడొచ్చి ఈరోజు నేను భలే ఆనందంగా దేవుని ఆరాధించానబ్బా అని చెప్పాడంటే దాని అంతరార్థం ఏమిటంటే అతడు ఈ రోజంతా వ్యభిచారంలో ఉన్నాడు అని అర్థం. అంటే ఏ రకంగా దేవుని విషయం అతను ప్రస్తావన చేసి ఆ దేవుని నేను ఈరోజు ఒక 2 గంటలు ఆరాధించాను, దేవుని ఆరాధించటంలో నేను ఆనందించాను అని ఇత్యాది పదాలు వాడితే అతడు పాపంలో బ్రతికాడు, పాపంతో ఉన్నాడు, ఈరోజు పాపంలో జీవించాడు అని దాని అర్థం. చూసారా ఎంత దారుణమైన విషయమో. అంటే వారు దేవుని ఆరాధించే విషయానికి ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నటువంటి పని ఇదే. వారు చేస్తుందేమో పాపం, చెప్తుందేమో భక్తి సంబంధిత విషయం. సో ఆ కారణం చేత ఆ ప్రాంతం అంతా బహు పతనమైంది, పాపంలో బతికింది. అలాంటి ప్రాంతానికి దేవుడు ఇశ్రాయేలుని తీసుకొని వచ్చాడు. అయితే ముందే చెప్పాడు ఆయన, ఆ ప్రాంతం ఎట్లా ఉంటుంది, మీరు వాళ్ళతో కలయకూడదు, అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టాలి, వెళ్ళగొట్టకపోతే మీరు ప్రమాదంలో పడతారు, వారిలాగా మీరు ఉండటానికి వీల్లేదు. అందుకే దేవుడు వారిని కనాను ప్రయాణంలో, ఐగుప్తు నుండి కనానుకు తీసుకొచ్చే ప్రయాణంలో దగ్గర దారులున్న ఆయన చుట్టుదారి అయిన ఎర్ర సముద్రపు దారినే తీసుకుని వచ్చాడు. అంటే ఎక్కువ రోజులు పట్టే దారిలో తీసుకొచ్చాడు. ఎందుకు అంతకాలం తీసుకున్నాడు దేవుడు అంటే కనాన్లో ఉన్న పరిస్థితి దేవునికి తెలుసు గనక ఆ ప్రాంత పరిస్థితులకు వేరుగా ఇశ్రాయేలు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అలా బ్రతకడం కోసమే ఆయన వారిని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకుని వచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. లేవియ కాండంలో ఉన్నటువంటి విషయాలు చెప్తూ వచ్చాడు. నేను పరిశుద్ధుణ్ణి, మీ దేవుణ్ణైన నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా ఖచ్చితంగా పరిశుద్ధులై ఉండాలి. మీరు ఎట్లా పరిశుద్ధులవుతారు అని ఆ విషయాలను కూడా దేవుడు లేవియ కాండంలోను సంఖ్యాకాండంలోను తెలియజేస్తూ వచ్చారు. ఒక వ్యక్తి ఇశ్రాయేలీయుడు ఎట్లా పరిశుద్ధంగా బ్రతకాలో
ప్రతీదీ చెప్పాడు ఆయన ధర్మశాస్త్రంలో. ప్రతీదీ. ఎంత చెప్పినా, ధర్మశాస్త్రాన్ని వారికిచ్చిన, నాయకులను, న్యాయాధిపతులను వారికిచ్చిన ఇశ్రాయేళ్ల ప్రవర్తన మాత్రం ఆశించిన రీతిగా మెరుగవలేదు. ఆశించిన రీతిగా మెరుగవలేదు. సో, దానికి ఒక ఉదాహరణగానే గిలాదుని చెప్పుకోవచ్చు. గిలాదుకు భార్యలున్నారు. అవి చాలనట్లుగా అన్య స్త్రీని కూడా ఆయన కలిగి ఉన్నాడు. అందులో ఆమె ఒక వేశ్య అన్న విషయాన్ని మనం గుర్తించాలి. వేశ్య అన్న విషయాన్ని. అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. మనకి ఆహ్, ని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఒక వేశ్య కనబడుతది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అనే వేశ్య కనపడుతుంది. రాహాబు అనే వేశ్య. ప్రియులారా గమనించాలి. అక్కడ రాహాబు అనే వేశ్య అనే పదం హీబ్రూ భాషలో వాడబడినప్పుడు పూటకొళ్ళ స్త్రీ అనే అర్థం అని వ్రాయబడింది. పూటకొళ్ళ స్త్రీ. దానికి దానికి ఉదాహరణగానే మనం యెహోషువ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఆ వేగుల వారు ఆమె ఇంటికి రాగా వారిని ఆమె దాచిపెడుతుంది. ఆమె దాచిపెడుతున్నప్పుడు ఆమె ఇంట్లో జనపనార ఉన్నట్లుగా మనము గుర్తించొచ్చు. హ్మ్. జనప కట్టెలో వారిని దాచిపెట్టునని 6వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాటను చూస్తాము. వారు రాగా వారిద్దరిని ఆమె మిద్దె మీద ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను అనే మాట. జనప కట్టెలో దాచిపెట్టిందట. సో, జనప కట్టె ఆ రోజుల్లో ఎవరింట్లో ఉంటుందంటే ఆహ్, ఉదాహరణకి వ్యవసాయం చేసేవాళ్ళ ఇంట్లో ఉంటది. గమనించాలి. రాహాబు వాస్తవానికి వేశ్య అయ్యుండాలి. కానీ ఆమె దేవుని గూర్చిన విషయాలు విని, దైవ సంబంధమైనటువంటి కార్యాలను చూసి, ఒక్కసారిగా తన జీవితాన్ని మార్చుకొని తన ఇంటిని, ఒకప్పుడు వేశ్యాగృహంగా ఉన్న ఇంటిని ఆహ్, ఏమంటాం హ్మ్. పూటకొళ్ళవాని ఇల్లుగా. పూటకొన్నవాళ్ళ ఇల్లు అంటే లైక్ మన భాషలో చెప్పుకోవాలంటే ఒక హోటల్ లాగా. ఆ ప్రాంతంలో ఉన్నోళ్ళకి లేతే వేరే ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళకి భోజనం పెట్టే ఒక ఇల్లుగా ఆమె ఇంటిని మార్చేసింది. ఆమె ఇంటిని. సో, యెహోషువ గ్రంథంలో రాహాబు వేశ్య గురించి చెప్పబడిన సంగతి ఇదే. అందుకే నేను న్యాయాధిపతుల ఆరంభ ఉపోద్ఘాతపు క్లాసులో కూడా యెఫ్తా తల్లి గురించి చెప్తున్నప్పుడు ఆమె అన్య స్త్రీ అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కనుక ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏమైనా ఒకటి మాత్రం సత్యం. కనాను ప్రాంతం బహు భయంకరమైనటువంటి దురలవాట్లతోనూ, చెడ్డ స్వభావంతోనూ నిండినటువంటి ప్రాంతము. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులు దేవునికి ప్రతినిధులుగా బ్రతకాల్సిన వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితుల్లో మారిపోతూ వచ్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే న్యాయాధిపతుల కుటుంబాలు కూడా అట్లాగే మారిపోవడం. న్యాయాధిపతుల జీవితాలు కూడా అట్లాగే మారిపోవడం. ఉదాహరణకి గిద్యోన్ని తీసుకోండి. గిద్యోను జీవితం గొప్పగా కనపడుతుంది. కానీ అతని జీవితం చూడండి ఎంత భయంకరంగా మారిపోయిందో. ఒక ఏఫోదును తీసుకొచ్చి దాన్ని నిలబెడితే అది తర్వాత వారికి విగ్రహం అయింది. గిద్యోనుకు కూడా చాలా మంది భార్యలను కలిగి ఉండడం మనము చూస్తాం. సో, ఆధ్యాత్మిక భ్రష్టత్వం పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు అవి. మొత్తానికి యెఫ్తా తల్లి అన్య స్త్రీ, ఒక వేశ్యను గిలాదు స్వీకరించాడు. వాళ్ళకు పుట్టిన వాడే యెఫ్తా. అయితే స్వాభావికంగా యెఫ్తా పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, బలం కలిగినటువంటి వ్యక్తి. అతడి పరాక్రమం, అతడి బలం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ వచ్చారు. అయితే చిత్రంగా యెఫ్తాకున్న పరాక్రమం, బలం యెఫ్తాకి ప్లస్ ఎలా అయ్యాయో
అవే తనకు మైనస్ కూడా అయ్యాయి. ఏంటి మైనస్? తనకున్నటువంటి బల పరాక్రమాలను బట్టి తన వారు సంతోషించలేదు. తన వారు సంతోషించకపోగా వారు పగబట్టారు అని దేవుని వాక్యంలో మనము చూస్తాం. వారు పగబట్టారు. 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథం 11:7లో యెఫ్తానే ఆ మాట అంటాడు. మీరు నా మీద పగబడితిరే అని అన్నాడు. సో, వీళ్ళు బ్రదర్సే గదా! గిలాదు కుటుంబానికి సంబంధించిన వాడే గదా యెఫ్తా. మరి ఎందుకు పగబట్టారు అంటే తేడా అదే. వాళ్ళ తల్లియే తేడా. ఆమె తల్లి, యెఫ్తా తల్లేమో అన్యురాలు, అందులో వేశ్య. మిగతా వాళ్ళేమో ఇశ్రాయేలుకి సంబంధించిన వాళ్ళు. మరి ఇతడు పక్కన వాడుగానే చూసారు వాళ్ళు. కానీ తనకున్న బల పరాక్రమాల బట్టి ఆనందపడవలసినటువంటి సోదరులు ఆనందపడడానికి బదులుగా పగబట్టారు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి ఏది బలంగా ఉంటుందో అదే బలహీనత అవ్వవచ్చు. ఆ! ఏది ఉపయోగపడుతుందనుకుంటామో అదే ఉపయోగపడకపోవచ్చు. అలాంటప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇలా అవుతుంది అనేది పెద్ద ప్రశ్నలుగా మారిపోవచ్చు. సో, క్రమంగా మనం ముందుకు వెళ్తే మిగతా విషయాలు మనకి అర్థమవుతాయి. మొత్తానికి యెఫ్తా బలము, పరాక్రమం కలిగిన వాడు. వాటిని బట్టే తన వారు తన మీద పగబట్టారు. అయితే యెఫ్తాకు ఒక విషయం అర్థమైంది. పగ హాని చేస్తుంది అన్న విషయం యెఫ్తాకు అర్థమైంది. నిజమే. తోడబుట్టిన వారే పగబట్టినప్పుడు ఖచ్చితంగా ఆ పగ మనకి ఏదో ఒక రకంగా హాని చేయదలుచుకుంటుందంతే. మనం అంటే ఇష్టం లేకపోతే ఏదో ఒక రకంగా మన మీద దాడి జరుగుతుంది. ఏదో ఒక రకంగా. మాటల రూపేణా, చేతల రూపేణా, మానసికంగా, శారీరకంగా మన మీద ఒత్తిడి జరిగేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే సోదరులు యెఫ్తా మీద పగబూనారు. ఖచ్చితంగా ఆ పగ తనకి హాని చేస్తుంది అన్న విషయం యెఫ్తాకు అర్థమయ్యి ఆయనేం చేశాడో తెలుసా? సిరియా ప్రాంత సరిహద్దుల్లోని టోబు దేశంలో నివసించాడు. ఇది చూడండి ఎంత భయంకరమైన విషయమో. ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొచ్చింది. వారు వెళ్ళిపోయేటట్లుగా చేశారు. వారి పగను బట్టి, వారి చేష్టలను బట్టి యెఫ్తా అక్కడి నుంచి పారిపోవలసి వచ్చింది. ప్రాణాన్ని తన చేతిలో పట్టుకున్నాడు. పరాక్రమం కలిగిన వాడే, బలం కలిగిన వాడే. మళ్ళీ ఫైటింగ్ అన్నాడనుకోండి, తన వారే చచ్చిపోతారు. వారి కుటుంబమే యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంటుంది. అది ఆలోచన చేసి యెఫ్తా ఎందుకులే ఇక్కడుంటే ఎట్లైనా ఇబ్బందే అని సిరియా ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న సిరియా ప్రాంతపు సరిహద్దుల్లోని టోబు అనే ప్రాంతంలో నివసించడం మనము చూస్తాం. అంటే యెఫ్తాకు ఒక విషయం అర్థమైంది. నన్ను వీళ్ళు స్వీకరించరు, వాళ్ళతో ఉండనీయరు. ఎప్పుడైనా నాకు ఇబ్బందే. ఏం చేస్తాం అనుకోని టోబు దేశంలోనికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్‌లో ఒక విషయం రాయబడింది. అక్కడున్నటువంటి అల్లరి మోకంతా యెఫ్తా చుట్టూ చేరారు. అల్లరి మోక. అక్కడున్నటువంటి వారు యెఫ్తా చుట్టూ చేరగా యెఫ్తా వారికి నాయకుడయ్యాడు. వారిని నడిపించేవాడయ్యాడు. అంటే యెఫ్తాకు కూడా ఒక టీమ్ దొరికింది. కానీ వాళ్ళు అల్లరి మోక. వారు సరైన క్రమం కలిగినటువంటి వారు కారు. కానీ వారికి కూడా ఆ యెఫ్తా నాయకుడయ్యి చక్కగా ఆ ప్రాంతంలో ఉండడం మనము చూస్తాం. అంటే యెఫ్తాకు ఒక టీమ్ ఉంది. యెఫ్తాకు అక్కడ టోబు దేశంలో ఒక టీమ్ చేరారు. వారు ఎలాంటి వారైనా ఒక టీమ్‌కి ఈయన నాయకుడు అవ్వడం మనము చూస్తాము. మొత్తం యెఫ్తా జీవిత చరిత్ర అంతా మనం చూసినప్పుడు యెఫ్తాను గూర్చినటువంటి కొన్ని విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఎంచబడ్డాయి. వాటిల్లో ఒకటి ఆయన పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు అన్న విషయం. సేమ్ ఇదే పదం గిద్యోను విషయంలో వాడబడుతుంది. గిద్యోను విషయంలో గిద్యోను కళ్ళంలో ఆహ్, దు ధాన్యం దుల్లగొట్టుకుంటున్నప్పుడు దేవదూత వచ్చి చెప్పిన మాట, "పరాక్రమం గల బలాఢ్యుడా" అని పిలుస్తాడు దేవదూత గిద్యోన్ని. సేమ్ అదే పదం యెఫ్తాను గురించి కూడా చెప్పబడింది 11వ అధ్యాయంలో. అతడు పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడని. అయితే
యెఫ్తా పరాక్రమం కలిగిన వాడే. గాని తన జీవితంలో అతడు తన బల పరాక్రాల మీద మాత్రం ఆధారపడినవాడు కాడు. సో, ఇది మనకి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. వాస్తవానికి యెఫ్తాను గురించి బైబిల్ అదే చెప్తుంది. అతడు పరాక్రమం గల బలాఢ్యుడు అని. ఏంటి ఇతని పరాక్రమం అంటే ఆ! తన సహోదరుల మధ్య ఉన్న తన బల పరాక్రమాలు అందరికి తెలుసు. ఆ బల పరాక్రమాల బట్టే వారు శత్రువులయ్యారు, పగబట్టారు. యెఫ్తా పారిపోయేటట్లుగా చేశారు వాళ్ళు. యెఫ్తా పారిపోయిన టోబు దేశంలో తన పరాక్రమం అక్కడున్న వాళ్ళు గుర్తించారు. అందుకే కొద్దిమంది అల్లరి మూక అతని చుట్టూ చేరారు. అల్లరి జనం చేరి అతనితో ఫ్రెండ్‌షిప్ అయ్యి టీమ్ అయ్యారు. ఒకవేళ వాళ్ళని కదిలిచ్చి "రాయ్ మీ నాయకుడు ఎవరంటే" మా నాయకుడు యెఫ్తా అనేవాళ్ళు. ఆ పేరు కలిగినోళ్ళు ఈ ప్రాంతంలో ఎవరున్నారు? మాకు తెలీదా? అని ఎవరన్నంటే కొత్తగొచ్చారులే ఆయనే మా నాయకుడు అని చెప్పేవాళ్ళు వారు. సో, ఇంత ఉన్నప్పటికీ యెఫ్తా తన బల పరాక్రమాల మీద మాత్రం ఆధారపడలేదు. ఆయన జీవితాన్ని మనం గమనించినప్పుడు మనకి ఆ విషయం అర్థమవుతుంది. ఎట్లా అర్థమైంది? చూడండి. ఆ మాటను మనం చదివే ప్రయత్నం చేస్తాము. 11వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదువుతున్నారా? అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా, చాలన్నా. థాంక్ యూ. సో, ఈ వచనంలో ఒక మాట బాగా గుర్తించండి. ఏమిటంటే మీరు నన్ను ఆహ్, గిలాదుకు తీసుకొని పోతారు. ఆ తర్వాత యెహోవా అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల అనే మాట. యెహోవా అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల అనే మాట. యెఫ్తా ఇట్లా అనట్లేదు. మరి మీరు నన్ను గిలాదుకు తీసుకుపోతారు. నేను వాళ్ళని గెలిచిన తర్వాత నేనే మీకు అధిపతినవుతానా అని అనట్ల. నేను వారిని గెలిచిన తర్వాత నేనే మీకు న్యాయాధిపతినవుతానా? నేనే మీకు లీడర్‌నవుతానా? అని అడగట్లేదు. కానీ ఆయన అన్న మాట చాలా అద్భుతం. దేవుడు విజయం ఇస్తే, దేవుడు నన్ను నిలబెడితే, దేవుడు నాకు జయమిస్తే, నేనే మీకు న్యాయాధిపతినవుతానా? అని అన్నాడు. సో, ఈ మాటల్లో యెఫ్తా అర్థమేమిటంటే, బలపరాక్రమం నాకుండొచ్చు. కానీ జయమి ఇచ్చేది మాత్రం దేవుడే. నన్ను బలపరచాల్సింది మాత్రం దేవుడే. నాకు శక్తినియాల్సింది మాత్రం దేవుడే. నా బల పరాక్రమాలను బట్టి నేను జయమొందను. దేవుడే నాకు జయం ఇవ్వాలి. సో, ఈ మాటలు మనకి కొన్ని వచనాలు ప్రైజ్ లార్డ్ బ్రదర్. వినిపించటంలా. బ్రదర్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. ఒక 2 మినిట్స్ అండి.
నా మాట వినపడుతుంది కదా? రైట్. థ్యాంక్ యూ. వినిపిస్తున్నాను. వినిపిస్తుంది బ్రదర్. రైట్ మా. థ్యాంక్ యూ. ఫోన్ స్విచ్ ఆగిపోయింది. నేను దాన్ని చూడలేదు. ఆ, ఓకే. రైట్. యెఫ్తా జీవితంలో ఎదురైన ఈ విషయాలన్నీ కూడా యెఫ్తా దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తూ వచ్చాయి. సో తన పరాక్రమాలను బట్టి తన వారు అక్కడి నుండి వెళ్ళగొట్టారు. ఈయన కూడా పారిపోయి టోబు దేశంలో నివసించాడు. కొద్ది రోజులకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ప్రారంభించారు. ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అమ్మోనీయుల సైన్యం భీకరంగా ఉంది. ఇశ్రాయేలు ఓడిపోయే పరిస్థితి వచ్చేస్తా ఉంది. వాళ్ళ ముందు మనం ఎట్లా నిలబడలేం అన్న విషయం అక్కడ ఉన్నటువంటి వారందరికీ అర్థమైంది. గిలాదు సంతానం వారందరికీ. అందుకే వారందరూ టోబు దేశానికి వెళ్ళి యెఫ్తా సహాయం కోరుతూ వచ్చారు. యెఫ్తా, రా నాయనా, అమ్మోనీయులు మన మీద యుద్ధం చేయడానికి సన్నద్ధులవుతున్నారు. మనం వారిని జయించే పరిస్థితులు లేం. నువ్వు వచ్చి మా పక్షంగా కానీ యుద్ధం చేస్తే నువ్వే మాకు అధికారి అవుతావు, నీవే మాకు న్యాయాధిపతి అవుతావు, మా మీద లీడర్ అవుతావు, రా అని పిలిచారు. అందుకే యెఫ్తా అంటాడు, ఎందుకని? మీరు ఇప్పుడు ఆపదలో ఉన్నారు కాబట్టి వచ్చి నా సహాయం కోరుతున్నారా? మీరు నన్ను వెళ్ళగొట్టారుగా, నేను పారిపోయేటట్లుగా చేశారు, నా మీద పగబట్టారు, నేను ఇక్కడికి వచ్చి బతుకుతున్నాను నా కుటుంబంతో, మీరు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారా అని నిరసించి మాట్లాడతాడు. కానీ వాళ్ళందరూ నువ్వు వచ్చి మా పక్షంగా యుద్ధం చేస్తే నువ్వే మాకు అధికారి అవుతావు, న్యాయాధిపతి అవుతావు అని చెప్పినప్పుడు యెఫ్తా దానికి అంగీకరిస్తాడు. నేను వచ్చి యుద్ధం చేస్తాను, అట్లా యుద్ధం చేసి గెలిస్తే మళ్ళీ మీరు నన్ను పక్కన పెట్టరుగా, నేనే మీకు న్యాయాధిపతిని అవుతాను కదా అని మాట్లాడతాడు. వారందరూ అదే ఖచ్చితంగా యెహోవాని బట్టి మేము మీకు ప్రమాణం చేస్తున్నాం అని యెహోవా నామమున వారు ప్రమాణం చేస్తారు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని. అందుకే యెఫ్తా టోబు దేశం నుండి మళ్ళీ గిలాదు ప్రాంతానికి వచ్చి తన వారితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఆ టైంలో అమ్మోనీయులు యుద్ధానికి సన్నద్ధులవుతుండగా యెఫ్తా అమ్మోనీయుల రాజుకి ఒక లెటర్ రాస్తాడు, ఒక దూతను పంపిస్తాడు. ఎందుకు నువ్వు మా మీదకి యుద్ధానికి వస్తున్నావు? అయినా మాకు మీకు తగాదలేవి లేవుగా, గొడవలేవి లేవు కదా, గొడవలు లేనప్పుడు నువ్వెందుకు మా మీదకి యుద్ధానికి వస్తున్నావు అని యెఫ్తా అమ్మోనీయుల రాజు దగ్గరకు ఒక దూతను పంపించి సమాచారం అడుగుతాడు. అసలు యుద్ధానికి కారణం ఏంటంటే అమ్మోనీయుల రాజు ఇట్లా అడుగుతాడు, అబ్బాయ్, మీ పితరులు 300 సంవత్సరాల క్రితం, ఇప్పుడు సంగతి కాదు అది, 300 సంవత్సరాల క్రితం మీ పితరులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, మా అమ్మోనీయులకు సంబంధించినటువంటి భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆక్రమించుకున్న ప్రాంతాన్ని కానీ మాకు ఇచ్చేసేస్తే నేను మీతో యుద్ధానికి రాను, లేకపోతే యుద్ధమే అని అన్నారు. అప్పుడు యెఫ్తాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం మనం చూస్తాం. యెఫ్తా గత చరిత్ర అంతటినీ చెప్తాడు ప్రియులరా. యెఫ్తా గత చరిత్ర అంతటినీ చెప్తాడు. 11వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే యెఫ్తా ఇశ్రాయేలీల హిస్టరీని అంటే ఒక రకంగా చెప్పాలంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ స్టోరీ అంతటినీ చెప్తాడు. 20వ అధ్యాయం, 21, 22వ అధ్యాయంలో ఉన్న ఆ స్టోరీ అంతటిని, వాస్తవానికి ఆ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి దానికి, ఆ చరిత్రకు న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా కాలం నాటికి సుమారుగా 300 సంవత్సరాల గ్యాప్ ఉంది. 300 సంవత్సరాల గ్యాప్.
ఈ 300 సంవత్సరాల హిస్టరీని దేవుడు కృపను బట్టి యెఫ్తా చాలా షార్ట్‌గా ఆ రాజుకి వివరిస్తాడు. ఆ రాజుకి. రాజు ఏమంటున్నాడు? మీ వాళ్ళు ఈ ప్రాంతానికొచ్చినప్పుడు మా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. కబ్జా చేసేశారు. మా ప్రాంతం మాకిచ్చేయండి అని ఆయన అంటుంటే, యెఫ్తా అంటాడు, భలేవాడివే! అసలు మీ ప్రాంతాన్ని మేమెప్పుడు తీసుకున్నాం? అమోరీయుల ప్రాంతం మేము తీసుకోలేదు. మా పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు, ఇదిగో కనాను సరిహద్దులకు వచ్చినప్పుడు ఎదోము రాజుని అడిగాడు. అయ్యా కజిన్ బ్రదర్, మరి మీరు మేము కజిన్ బ్రదర్స్ గదా! ఎదోమీయులైన మీరు, ఇశ్రాయేలైన మేము అన్నదమ్ముల పిల్లలం. నువ్వు సెలవిస్తే మేము దేవుడు మాకు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోనికి వెళ్తాం. ఏం తీసుకోం. మేము జనం ఎక్కువ మంది అవ్వచ్చు గానీ, వెళ్ళేటప్పుడు మీకెలాంటి నష్టం కలిగించం. రాజమార్గాల్లో బడి ఎళ్ళిపోతాం అని ఎదోము రాజుకి రిక్వెస్ట్ చేశారు గానీ, ఆయన ఒప్పుకోలేదు. "ఏయ్! మీరు రావడానికి వీలే లేదు" అనన్నాడు. సర్లే వీల్లేదంటున్నారు గదా! అని మోయాబు రాజుకు కూడా అలాంటి వర్తమానమే పంపించారు. అయితే వాళ్ళు సెలవీయలేదు. ఆ రోజుల్లో జరిగిందదే. వారు ఇశ్రాయేలీయులు ఎవరి భూభాగంలోంచి, ఎవరి రాజ్యంలోంచి వెళ్ళాలనుకుంటున్నారో రిక్వెస్ట్ చేశారు. ఇట్లా మేమెళ్తున్నాము. మాకు మీరు సెలవియ్యండి. మేము మీకెలాంటి హాని, ఇబ్బంది చెయ్యము అని జెప్పారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి ఆ వచనం 19వ వచనం. 19వ వచనం. 11వ అధ్యాయం 19వ వచనంలో మరియు మరియు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలు ఆ! అమోనీయుల రాజైన సీహోనుకు హెబ్రోను రాజునొద్దకు దూతలను పంపి, మీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, చాలక్క సీహోనును చాలు. ఇశ్రాయేలును నమ్మకు. చాలక్క. అక్కడ విషయం గుర్తుపెట్టాలి. యెఫ్తా కాలంలో యెఫ్తా మీదకి యుద్ధానికొచ్చిన వాళ్ళేమో అమ్మోనీయులు. అమ్మోనీయులు. మా ప్రాంతం మీ వాళ్ళు తీసుకున్నారు అని చెప్తుంది అమ్మోనీయులు. కానీ యెఫ్తా అంటాడు, అయ్యయ్యా! పదం మీరు మర్చిపోయినట్టున్నారు. అమ్మోనీయుల ప్రాంతాన్ని మా వాళ్ళు తీసుకోలేదు. మా వాళ్ళు తీసుకుంది ఎవరి ప్రాంతం అంటే అమోరీయుల ప్రాంతము అని చెప్పాడు. అమోరీయుల ప్రాంతం. మేము మా వాళ్ళు వచ్చినప్పుడు రాజులను అడిగారు, వెళ్తాము మాకు అవకాశం ఏంటంటే ఎవ్వరు ఇవ్వలే. కానీ అమోరీయుల రాజైన సీహోను మాత్రం మా వాళ్ళ మీదకి యుద్ధానికొచ్చాడు. ఉన్న పళంగా వద్దని చెప్తే పోయేది. వద్దనలేదు. వద్దనకుండా యుద్ధానికొచ్చి మా మీదకి యుద్ధానికి దిగితే మా వాళ్ళు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఆ ప్రాంతాన్ని, అమోరీయుల ప్రాంతాన్ని మా వాళ్ళు తీసుకున్నారు. అది ఇప్పటికి మా ప్రాంతంగానే ఉంది. అయినా ఇదంతా జరిగి 300 సంవత్సరాలయింది. ఇప్పటిదాకా నువ్వేం చేస్తున్నావు? హ్మ్. అసలు మీ ప్రాంతం కాదది. జరిగి 300 సంవత్సరాలయింది. నువ్విప్పుడు 300 సంవత్సరాల తర్వాతొచ్చి, ఇది మా ప్రాంతం, మా పితరుల ప్రాంతం, మీ పితరులు తీసుకున్నారు, మాది మాకిచ్చేయండి అంటావు. ఇదేమన్నా న్యాయమేనా? నువ్వు అన్యాయంగా, అకారణంగా మా మీదకి యుద్ధంగా రావటానికి కాకపోతే అని చెప్తూ, యెఫ్తా అన్న మాట ఒక అద్భుతమైన మాట చెప్తాడాయన. ఏమంటాడంటే, మా దేవుడైన యెహోవా మా శత్రువులను మా ఎదుటి నుండి తోలివేసి, వారి స్వాస్థ్యాన్ని మేము స్వాధీనపరుచుకున్నట్లుగా చేశాడు. 24వ వచనంలో ఆ మాట ఉంటది. 11 అధ్యాయం 24 వచనం. చదవద్దు గాని 24వ వచనంలో, మా దేవుడైన యెహోవా మాకు ఈ ప్రాంతాన్నిచ్చాడు. మా మీద యుద్ధానికి వచ్చిన మాకంటే బలమైన జనాంగాన్ని ఓడించడానికి శక్తినిచ్చాడు. ఆ ప్రాంతాలను మాకనుగ్రహించాడు. మేము కలిగున్నాం. నువ్వు కూడా మీ దేవుళ్ళు మీకిచ్చారుగా. వాటితో తృప్తిగా ఉండు. అంతేగాని మా మీదకి యుద్ధానికి రావడం దేనికి? అని చాలా సంయమనంగా యెఫ్తా ఆ అమ్మోనీయుల రాజుతో ఈ విషయాలన్నీ దూతను పంపించి చెప్తాడు. అయితే అమ్మోనీయుల రాజు ఇవన్నీ వినడు. అతడు యుద్ధానికే రావాలని కోరుకుంటాడు. యుద్ధం చెయ్యాలనే కోరుకుంటాడు. యుద్ధం చెయ్యాలనే. నేను ఇవన్నీ విన్ను అనని ఆయన యుద్ధానికి రావాలని కోరుకొని యుద్ధం చేస్తాను అని ఆయన అనడం మనం
చూస్తాం. యుద్ధం చేస్తానని. ప్రియులారా, యుద్ధం స్టార్ట్ అవుతుంది. యెఫ్తా సైన్యాన్ని రెడీ చేస్తాడు. అమోరీయులు కూడా యెఫ్తా మీదకు యుద్ధానికి వస్తూ ఉండుంటారు. వాస్తవానికి ఇశ్రాయేళ్ల బలం తక్కువ. ఇశ్రాయేళ్ల బలం తక్కువ. శత్రు బలం ఎక్కువ. అయితే ఆ టైంలో యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకుంటాడు. సో యెఫ్తా అనడంతోనే మనకి ఈ మొక్కుబడి గుర్తొస్తుంది. ఏంటా మొక్కుబడి? యెహోవా, నీవే మాకు న్యాయం తీర్చాలి. ఇదిగో శత్రువులు మా మీదకి, అమ్మోనీయులు మా మీదకి వస్తున్నారు. నిశ్చయంగా మరి నేను నీ మీదే ఆధారపడుతున్నా. మళ్ళా స్టార్టింగ్‌లో చెప్పినట్లుగా నా పరాక్రమాల మీద నేను ఆధారపడడం లేదు. నీ మీదే నేను ఆధారపడుతున్నాను. నువ్వే నాకు సహాయం చేయాలి. నీవే నాకు ఈ విషయంలో, ఈ యుద్ధం విషయంలో సహాయం చేయాలి అనని, ఒకవేళ నీవు గాని నాకు సహాయం చేసి జయమిస్తే, నేను యుద్ధం చేసి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి నుండి నాకు ఏది ఎదురొస్తుందో, ఎవరు ఎదురొస్తారో వారిని నేను నీకు ప్రతిష్ఠిస్తాను, దహన బలిగా అర్పిస్తాను అని అతడు మ్రొక్కుబడి చేసుకుంటాడు. సో ఈ మ్రొక్కుబడి మనందరికి బాగా తెలుసు. ఆ మ్రొక్కుబడి అయింది. యుద్ధానికి వారు వెళ్ళడం జరిగింది. అయితే ఆ యుద్ధంలో యెఫ్తాకు గొప్ప జయం వస్తుంది. యెఫ్తా గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆయన తన ఇంటికి ఎంతో ఆనందంతో వస్తాడు. అయితే అప్పుడే 34వ వచనంలో ఒక అద్భుతమైన విషయం చూస్తాం. ఆయన ఇంటికి వస్తున్నప్పుడు తన కుమార్తె, యెఫ్తా కుమార్తె తంబురలతోనూ నాట్యాలతోనూ బయలుదేరి తండ్రిని ఎదుర్కోవటానికి వస్తుంది. వెంటనే యెఫ్తా తన బట్టలు దించేసుకుంటాడు. అయ్యో నా కుమార్తె, నువ్వు నన్ను బాధపరిచే దానిలో ఒకదానివి అయిపోయావమ్మా. యెహోవాకు నేను మాట ఇచ్చాను, నేను దాన్ని వెనక్కి తీసుకోలేను అని చెప్తాడు. సో ఇక్కడి నుంచి మనకు స్టోరీ బాగా తెలుసు. గమనించాలి. సో ఇక్కడ మనం యెఫ్తా చేసుకున్నటువంటి ప్రమాణాన్ని లేకపోతే మ్రొక్కుబడిని కొంత ఆలోచన చేయాలి. ఏంటి ఆ ప్రమాణం లేకపోతే మ్రొక్కుబడి అంటే, నా ఇంటి నుండి ఏదొస్తే నేను దేవునికి ఇస్తా అని అన్నాడు. అది కూడా దహన బలిగా ఇస్తాను అని. సో చాలా మంది వేద పండితులు చెప్పే ఒక మాట ఏమిటంటే, ఒకవేళ యెఫ్తా ఏమన్నా చుట్టూన్న వాళ్ళని చూసి ఆయన కూడా దాన్ని పాటించాలనుకున్నాడా అని అన్నారు. ఏంటి దాంట్లో ఉన్న విషయం అంటే, ఇంట్లో నుండి లేతే ఇంటి నుండి ఎదురొచ్చేది మనుషులే వస్తారు గాని పశువులు రావుగా. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మన ఇంటికొస్తుంటే సహజంగా మనుషులు ఎళ్తారు. పశువులు ఎదురెళ్తాయా? మనుషులే ఎదురెళ్తారు. మనుషులనే కదా మనం పట్టించుకుంటాం. అంటే ఒకవేళ యెఫ్తా కూడా దేవునికి నరబలి ఏమన్నా ఇవ్వాలనుకున్నాడా? ఎందుకని? కనాను ప్రాంతం వారి దేవుళ్ళకు నరబలులు ఇచ్చేటువంటి ప్రాంతమే. అది వాళ్ళకి సాధారణంగా జరుగుద్ది. వాళ్ళని చూసి ఈయన కూడా దాన్నేమన్నా పాటించాలనుకున్నాడా అని కొద్దిమంది వేద పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకో మాట, అసలు యెఫ్తా చేసుకున్నటువంటి ఆ మొక్కుబడి కూడా కొంత అనాలోచితంగానే ఉంది అన్న విషయాన్ని మనం గుర్తించాలి. లేకపోతే ఇంట్లో నుంచి వచ్చేదాన్ని దేవునికి బలిస్తానని, ప్రతిష్ఠిస్తానని ఆయన మొక్కుబడి చేసుకోవటం ఒకంత విడ్డూరమే. ఇలాంటి మొక్కుబడులు బైబిల్ గ్రంథంలో యెఫ్తా తప్ప ఇంకెవరు చేయలేదు. యెఫ్తా తప్ప. ఒకవేళ మనం వినుంటాం ఆయా ప్రసంగాల్లో సేవకులు చెప్పేటప్పుడు, యెఫ్తా లాంటి మొక్కుబడులు మనం అనాలోచితంగా చేసుకోకూడదు. యెఫ్తా చేసిన మొక్కుబడి అనాలోచిత మొక్కుబడి. మనం కూడా కొన్నిసార్లు ఆలోచించకుండా కొన్ని మొక్కుబడులు చేసేస్తాం. అందుకే బైబిల్ మనకి ఈ మాట చెప్తుంది, మొక్కుబడులు మీరు చేసుకోండి అని చెప్పలేదు గానీ, నువ్వు మొక్కుబడి చేస్తే ఖచ్చితంగా దాన్ని చెయ్యి అని మాత్రం చెప్తా ఉంది. సో యెఫ్తా అనాలోచితంగా అన్యులను పోలినటువంటి ఒక మొక్కుబడి చేశాడు ఆయన. అన్యులను పోలిన ఇంట్లోంచి ఎవరొస్తే, ఇంట్లోంచి మనుషులు గాక కోళ్ళు, కుక్కలు లేకపోతే జంతువులు వస్తాయా? లేదా ఒకవేళ కుక్కే రావచ్చు గదా అని మనం అనుకుంటే కుక్కనిస్తాడా ఏంటి దేవునికి? చూసారా ఎంత అనాలోచిత మొక్కుబడో? అయితే ఆయన ఊహించంది జరిగింది. తన ఒక్కగానొక్క కుమార్తె
యెఫ్తాకు ఒకే కుమార్తె, కుమారులు లేరు, మరొక కుమార్తె లేదు. ఆ ఒక్క కుమార్తె ఎదురు రావడం ఆయనకు శరాఘాతమైంది. హ్మ్. ఒక బాణం దూసుకొని వచ్చి పక్షికి తగిలినట్లుగా తన కూతురే తనకు ఎదురు రావడం ఆయన ఊహించని పరిణామం. కుప్పగూలిపోయాడు. అయ్యో! ఏం జేయాలి అనని. ఎంత అద్భుతమైన విజయానందంతో ఇంటికి వచ్చాడో అంత నీరు గారిపోయాడు. సన్నగిల్లిపోయాడు. అతని పరిస్థితి కూలబడినట్లుగా అయిపోయింది. కూలబడినట్లుగా. అయితే ఆ కుమార్తె చెప్పిన మాట చాలా బాగుంటుంది. తండ్రి, యెహోవాకు నువ్వు మాటిచ్చావా? ఇస్తే వెనకదీయొద్దు. నువ్వెట్లా మాట చెప్పావో అలాగే చెయ్యి అనన్నది. విషయం ఆమెకు చెప్పినప్పుడు, తండ్రి అయితే నాకు కొంత గడువు ఇవ్వు. నేను నా స్నేహితురాళ్ళతో వెళ్ళి నా కన్యత్వం గురించి ప్రలాపించి వస్తాను అని ఆమె కొంత గడువు తీసుకొని వెళ్ళింది. ఆ గడువు తర్వాత ఆ గడువు తర్వాత 39వ వచనం. ఆ 2 నెలల తరువాత ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అని రాయబడింది. సో, ఇక్కడే చాలామంది వేసే ఒక ప్రశ్న, అన్నా యెఫ్తా తన కూతుర్ని ఏం చేశాడు? ప్రతిష్ఠించి దేవునికిచ్చాడా? దహన బలి అర్పించాడా? ఏం చేశాడు? చూడండి ఒక వచనం, 31వ వచనం. 11:31. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాని నర్పించెదను అనెను. ఇది యెఫ్తా మొక్కుబడి. 2 విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ. ఒకటి, యెహోవాకు ప్రతిష్ఠిస్తాను, మరియు మరియు దహన బలిగా అర్పిస్తాను అని అన్నాడు. గమనించాలి. సో, ఈ వచనాలను బట్టి యెఫ్తా తన కూతుర్ని ఏం చేశాడు? అంటే దేవునికి ప్రతిష్ఠించడం అంటే దేవునికి ఇచ్చేసినట్ట? దేవాలయంలోనే ఆమె చనిపోయేంత వరకు బ్రతికినట్ట? లేదా పక్కన దహన బలి అన్నాడుగా. దహన బలి అంటే అర్థం ఏంటి? బ్రతికుండగానే వాళ్ళని చంపి, గొంతు కోసి, బలిపీఠం మీద పెట్టి కాల్చివేయటం. అది దహన బలి అంటే. మొత్తం పూర్తిగా కాల్చివేయాలి. అంటే దహన బలిగా తన కూతుర్ని ఇచ్చాడా అనేది క్రైస్తవ ప్రపంచం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి వృత్తాంతం. అట్లాగే చేశాడని ఉందిగా 39వ వచనంలో. మొక్కుకున్నటువంటి మ్రొక్కుబడి చొప్పున ఆమెకి చేశాడంటే మరి దేవునికి ఇచ్చినట్ట, దేవాలయంలో ఉన్నట్ట, దహన బలిగా అర్పించినట్ట? లేదు 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 లేదు. 31వ వచనంలో ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది. దహన బలికి ఫుట్ నోట్ ఇచ్చి కింద లేదా అనే మాట ఉంది. లేదా అంటే ప్రతిష్ఠిస్తాను, లేదా దహన బలిగా ఇస్తాను అని. అవి మరియు అంటే 2 చేయడం, లేదా అంటే అదో ఇదో చేయడం. అక్కడ లేదా అని ఫుట్ నోట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యెఫ్తా కుమార్తెను దహన బలి ఇచ్చి ఉండడు, దేవునికి అర్పించి ఉంటాడు అని కొద్దిమంది వాదన. ఎందుకంటే దహన బలిగా నరబలిని తీసుకుంటాడా దేవుడు? జీవం కలిగిన దేవుడైన యెహోవా నరబలిని కోరుకుంటాడా? నరబలిని ఆయన అంగీకరిస్తాడా అని కొద్దిమంది వాదిస్తూ ఉంటారు. కొద్దిమంది ఎట్లా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక వాదన ఏమిటంటే, ఆ రోజున యెఫ్తా దేవునికి ఇచ్చింది తన కూతుర్ని దహన బలిగానే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దహన బలిగానే. అక్కడ వాడబడిన హెబ్రీ పదం యొక్క సరైన అర్థం ప్రకారం యెఫ్తా తన కూతుర్ని దహన బలిగానే ఇచ్చాడు. అంటే దేవుడు నరబలి కోరుకుంటాడా అని మీరు అంటారేమో. దాన్ని మనం జీవ మరణాలు యెహోవా వశం. మరణానికి మనుషుల్ని అప్పగిస్తుంది కూడా దేవుడే కదా. ఒక వ్యక్తి మరణిస్తున్నాడంటే ఆ వ్యక్తికి మరణాన్ని అనుమతించేది దేవుడే. మరణాల్లో ఎన్ని రకాలున్నాయి, అది కూడా ఒక రకం. ఆయన మొక్కుకున్నాడు కాబట్టి ఇచ్చాడు, దేవుడు దాన్ని స్వీకరించాడు అని చెప్పే
ఈ విషయాలను చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయాలను చెప్పేటువంటి వారు కూడా. సో, ఈ విధంగా యెఫ్తా కుమార్తె యొక్క వృత్తాంతం ఈరోజు మనకి పెద్ద ప్రశ్నగానే మిగిలింది. ఏం జరిగింది? ఏదిచ్చుంటారు? అనేటువంటిది. ఏది ఏమైనా ఇవి యెఫ్తా కుమార్తె యొక్క ఆహ్, అంటే యెఫ్తా మ్రొక్కుబడి తన కుమార్తె విషయంలో చేసిన విషయంలో ఉన్నటువంటి వాదోపవాదాలు. దేవాలయం ఉంటుందని కొద్దిమంది, లేదా ప్రతిష్ఠించాడని కొద్దిమంది, వివాహం లేకుండా ఉందని కొద్దిమంది, దహనబలిగానే ఉండుంటుంది అని మరికొద్దిమంది. ఒకవేళ ఈ మాటలు అంటున్నప్పుడు మీరేమనుకుంటున్నారన్న? యెఫ్తా ఏం చేసి ఉంటాడంటారు అని మీరంటే, ప్రస్తుతానికి ఇది చాలా కాలం నుంచి నేను కూడా అట్లా ఆలోచన చేస్తా ఉన్నాను. ఏమై ఉంటుంది? దేవుడు నరబలిని తీసుకుంటాడా? ఒకవేళ మనుషులందరికీ మరణాన్ని ఇస్తుంది దేవుడే గాబట్టి, వారికి మరణ శాసనం రాసింది ఆయనే గాబట్టి, అది నిజమేనా అని నేను కూడా పరిశీలనలోనే ఉన్నా. అయితే ఇంకా నాకు దాని గురించినటువంటి ఏమంటాం, ఒక నిర్ధారణకైతే నేను రాలేకపోతా ఉన్నాను. ఆయా బుక్స్ ట్రాన్స్‌లేషన్స్ ఇత్యాదివి పరిశీలన చేస్తున్నానన్న విషయాన్ని గుర్తించాలని మనవి చేస్తున్నాను. మీరు అడగక ముందే నేను ఈ విషయాన్ని తర్వాత లాస్ట్ అని అడుగుతారని ముందే చెప్తున్నా. సో, మొత్తానికి యెఫ్తా జీవితంలో మాత్రం అనాలోచితమైన మ్రొక్కుబడి అతనికి అంగలార్పుని మిగిల్చింది. కుమార్తె విషయంలో ఆయన ఏం మ్రొక్కుబడి చేసుకున్నాడో దాన్ని చేశాడని బైబిల్ మనకి చెప్తుంది. పర్ఫెక్ట్‌గా అతడు ఏ మ్రొక్కుబడి చేశాడో అది చేసేసాడు ఇకంతే. ఆయన ఒకవేళ దహన బలిగా ఇచ్చాడా? లేకపోతే ప్రతిష్ఠించాడా? లేదా దేవాలయంలో ఉంచాడా? ఆయన ఏమనుకున్నాడో అదైతే ఖచ్చితంగా చేసేసాడు. ఏమాత్రం వెనక్కి తీయకుండా చేయడం మనము చూస్తాం. సో, ముందుకు వెళ్దాం. అయితే 11వ అధ్యాయం 27వ వచనంలో యెఫ్తా ఒక మాట చెప్తాడు. న్యాయాధిపతి అయిన యెహోవా అనే పదం వాడతాడు. 27వ వచనంలో దేవుడే న్యాయాధిపతి అని. సో, ఇక్కడ యెఫ్తా న్యాయాధిపతిగా పిలువబడుతున్నప్పటికీ ఆయన చెప్పిన ఈ మాట ఎంత అర్థవంతం. నేను కాదు, దేవుడే నిజమైన న్యాయాధిపతి. ఆయన్ని మించిన న్యాయాధిపతి ఇంకెవరూ లేరు అని చెప్పడం మనం గుర్తుంచుకోవలసిన ఒక అంశం. మరొక మాట 29వ వచనంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకు రాగా అనే మాట. సో, ఈ న్యాయాధిపతుల గ్రంథం ఆరంభంలోనే ఒక విషయం చూసాం. పాత నిబంధన అంతటా పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన మనం చూస్తాము. పాత నిబంధన అంతటా పరిశుద్ధాత్ముని ప్రస్తావన మనం చూస్తాం. అయితే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని పాత్ర అవసరం ఉన్నప్పుడు ఆయా వ్యక్తులను ప్రేరేపించడం, ఆ పని అయిపోయిన తర్వాత ఆయన మరలి వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. యెహోవా ఆత్మ యెఫ్తాను ప్రేరేపించాడు. యుద్ధానికి వెళ్ళాడు. జయం వచ్చింది. యెఫ్తా ద్వారా దేవుడు చేయాల్సిన పని అయిపోయింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మరల ఆయన తన స్థలానికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటికి సంఘంతోనే ఉన్నాడు. భూమి మీదే ఉన్నాడు. సో, ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటి అనంటే, ప్రస్తుత కాలంలో త్రిత్వంలోని 3 వ్యక్తులను చాలామంది విభజించుకున్నారు సుమి. చాలామంది పంచుకున్నారు. నేను తండ్రిని పంచుకుంటాను, నేను కుమారుణ్ణి పంచుకుంటాను, నేను పరిశుద్ధాత్మను పంచుకుంటాను. 3 త్రిత్వమే, ఒకటే, అది నాకు తెలుసు. కానీ నా దృష్టి అంతా తండ్రి అయిన దేవుని మీదే. అవునా? నీ దృష్టి తండ్రి అయిన దేవుని మీద అయితే నా దృష్టి కుమారుడైన యేసుక్రీస్తు మీద. మీరిద్దరు అట్లా అయితే నేను తక్కువ తింటానా? నా దృష్టి పరిశుద్ధాత్ముని మీద. ఇది పరిశుద్ధాత్మ యుగం. పరిశుద్ధాత్ముడే ప్రతిదీ చేయాల. పరిశుద్ధాత్ముడే నడిపించాల. సంఘాన్ని బలపరచాల. సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాల. సంఘాన్ని యేసు ప్రభువుకు అప్పజెప్పేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే వరాలు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా ఏది లేదు. ఆత్మ లేని వాడు నా వాడు గాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి
నేను పరిశుద్ధాత్మ పక్షం వహిస్తున్నా అని చాలా మంది త్రిత్వంలోని వ్యక్తులను పంచుకొని వాళ్ళని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని నన్ను గుర్తుపెట్టనీయండి. ఇదెంత ఘోరమైన తప్పిదం చెప్పండి. ఒక వ్యక్తి అంటే పరిశుద్ధాత్మ లేక త్రిత్వంలోని ఒక వ్యక్తి పక్షం చేరి, ఒకరి పక్షం చేరి వారినే హైలైట్ చేయాలనుకోవడం బైబిల్‌కి ఎంత వ్యతిరేకమైన విషయం. ఎందుకని? బైబిల్‌లో మనం చూడండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు త్రిత్వంలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులు సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. త్రిత్వం సంబంధమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి భలే గౌరవించాడు. యేసు ప్రభువు కూడా తండ్రిని అట్లాగే సంబోధించాడు. పరిశుద్ధాత్మని విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వారి భాష, వారి విధానం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన వచ్చినప్పుడు అని అంటాడు. ఆయన వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకున్నారు. చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ గౌరవం ఎట్లా ఉంటుందంటే, నాకంటే గొప్పోడండి ఆయన అని చెప్పారు ఒకళ్ళనొకళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం దాన్ని చూడడంలా. ఎవరో ఒకళ్ళని పట్టుకొని వాళ్ళని హైలైట్ చేస్తూ, వాళ్ళని హైలైట్ చేయడం కోసం మిగతా ఇద్దరిని డౌన్ చేసేటువంటి మాటలు కొన్నిసార్లు మనకి తెలిసి అన్నివ్వండి, తెలియక అన్నివ్వండి. ఈ 2 తెలిసి అనేవాళ్ళు కొద్దిమంది అయితే, తెలవకుండా వాటిని ప్రస్తావించేవారు మరికొద్దిమంది. ఇది దారుణమైన విషయం. త్రిత్వంలో ఉన్న ముగ్గురు సమానులే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనం ఒకరిని ఉన్నదానికంటే లేదా ఇతరులను తక్కువ చేసి ఒకరిని హెచ్చించవలసిన అవసరత ఒకవేళ కొన్నిసార్లు మనకి అక్కడున్న ప్రాంతాన్ని బట్టి మన అభివృద్ధి కోసం అట్లా చేస్తామేమో, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. సో ప్రత్యేకించి యుగాంతమందున్న మనం ఈ దినాల్లో జరుగుతున్న విషయం, కొద్దిమందిని వారు కేవలం యేసు ప్రభువే, ఇకంతే, కేవలం తండ్రే. కొద్దిమంది కేవలం పరిశుద్ధాత్ముడే. వారి ప్రార్థనల్లోనూ వారి మాటల్లోనూ చూసారా, వారి ప్రార్థనల్లోనూ మాటల్లోనూ చాలా వేరియేషన్. ఇకంతే. కొద్దిమంది ఇట్లా ప్రార్థన చేస్తాడు, ప్రియమైన మా యేసయ్యా నీకు వందనాలయ్యా. చివర్లో అంటారు, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటారు. ప్రార్థన చేస్తుంది యేసయ్యకే. ఎవరికి చేస్తున్నారు? యేసయ్యకే. ఎవరి నామములో? యేసయ్య నామములోనే. ఇకంతే. సో ఇకంతే, వారు దాన్నే పట్టుకున్నారు. కానీ బైబిల్ మనకు అట్లా చెప్పడం లేదు సుమి, గుర్తుపెడదాం. సో వీళ్ళల్లో ముగ్గురు మనకు అవసరమే. ముగ్గురు. అందుకే ఆశీర్వచనంలో ముగ్గురు పేర్లను వాడతాం. బాప్తిస్మ విషయంలో ముగ్గురు పేర్లను వాడడం మనము చూస్తాం. కనుక మనం ఈ సత్యాన్ని గుర్తించాలి. బలపరిచేది యెహోవా ఆత్మే కదా, వరాలు ఇచ్చేది యెహోవా ఆత్మే కదా, ఉండాల్సింది యెహోవా ఆత్మే కదా, పరిశుద్ధాత్ముడే కదా, తప్పేంటి అని మనం అంటామేమో. సో దాన్ని తప్పనడం లేదు, కానీ మిగతా వారిని తక్కువ చేయడం తప్పవుతుంది. మిగతా వారిని డౌన్ చేసి ఈయన్ని ఒక వ్యక్తిని హెచ్చించడం, అది ఎవరైనా కానీ మిగతా ఇద్దరిని డౌన్ చేసి ఒక వ్యక్తిని హైలైట్ చేయాలనుకోవడం ఖచ్చితంగా అది దైవ దోషమే అవుతుంది అన్న విషయాన్ని మనము గుర్తించాలని మనవి చేస్తున్నాను. సో మొత్తానికి యెఫ్తా మొక్కుబడి చేసుకున్నట్లుగానే ఆ మొక్కుబడిని ఆయన చేస్తూ వచ్చాడు. తరువాత యుద్ధం అంతా గెలిచారు, అయిపోయింది. అప్పుడు 12వ అధ్యాయంలో ఎఫ్రామీలు స్టార్ట్ అవుతారు. ఎఫ్రామీలు వచ్చి, ఏమయ్యా యెఫ్తా, నీవు అమ్మోనీయులతో యుద్ధం చేసేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అన్నారు. సో యెఫ్తా చేసిన యుద్ధం అయిపోయింది, ఆయన మొక్కుబడి అయిపోయింది. మొక్కుబడిని దేవునికి చెల్లించాడు. ఆయన ఏం మొక్కుబడి చేసుకున్నాడో అదే చెల్లించాడు. అట్లాగే వెనక తీయకుండా చేస్తూ వచ్చాడు. అంత అయిపోయింది అనుకున్న తర్వాత ఎఫ్రాయిమీలు వచ్చి తగువు పెట్టుకున్నారు యెఫ్తా మీద. ఏంటా తగువు? నువ్వు అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?
వీళ్ళు ఒక ప్రత్యేకమైన వాళ్ళండి ఎఫ్రామీయులు. ఏంటి ప్రత్యేకత అంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళు హడావుడి పడి ఏం చేయాలని చెప్పి నానా హైరామా పడి యుద్ధానికి వెళ్దామన్నప్పుడు మాత్రం వీళ్ళు సైలెంట్‌గా ఉంటారు. మిన్నకుండా ఉంటారు. వాళ్ళు యుద్ధం చేసి వచ్చి గెలిచి వస్తే మాత్రం అప్పుడు కత్తులు పట్టుకొనొచ్చి మమ్మల్నెందుకు పిలవలేదు అని తగ్గు పెట్టుకుంటారు వీళ్ళు. ఇక్కడే కాదు గిద్యోను దగ్గర కూడా ఇదే చేశారు ఎఫ్రామీయులు. 8వ అధ్యాయంలో ఇదే చేశారు. గిద్యోను కూడా అడిగారు, "నువ్వెందుకు మమ్మల్ని పిలవలేదు?" అనని. యెఫ్తా దగ్గర కూడా ఇట్లాగే. కొద్దిమంది ఉంటారండి. అవసరత ఉందని తెలుసు గానీ ఉదాసీనంగా పట్టి పట్టనట్టుగా ఉంటారు. కదా! వాళ్ళకి జయమొచ్చి, లేతే ఆ కార్యం అయ్యి, అది సక్సెస్ అయ్యి, అందరూ వాళ్ళని పొగుడుతున్నప్పుడు మాత్రం ఈళ్ళు తగువుకొస్తారు. "ఇంత చేస్తూ వెళ్ళావు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మాకెందుకు చెప్పలేదు? మాకు జెప్పుంటే మేమసలు మేము జూసుకునేవాళ్ళం గదా! మేము జేసేవాళ్ళం గదా! మేము ఉండేవాళ్ళం గదా! అయినా ఆ పాటల పరిచర్య మాకు చెప్పుండాల్సింది. లేకపోతే ఈ పని మాకు జెప్పుండాల్సింది." వాళ్ళకి తెలుసు. అవసరత ఉందని తెలుసు. చేయాలని తెలుసు. కానీ చేయరప్పుడు. మాది అన్నట్టు చేయరు. గమనించాలి. దేవుని పని ఎప్పుడైనా మాది అన్నట్టు చేయాలి. ఎందుకంటే అది దేవునిదైనప్పుడు, ఆ దేవుడు మన దేవుడైనప్పుడు, ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నప్పుడు చెప్పాల్సిన పనే ఉంది. మనదే గదా పని. మన దేవునిదే గదా! మన తండ్రిదే గదా! ఆయన పిల్లలుగా మన బాధ్యత గదా! దాన్ని చేయాలి మనం. కానీ కొద్దిమందుంటారు, మీరిది చెప్తేనే అది గూడా ఎప్పుడు? అంతా సాఫీగా జరిగి ఓకే. అంతా అయిపోయింది అన్నప్పుడొస్తారు. మాకెందుకు చెప్పలేదు? మాకెందుకు జేయలేదు? మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ జేయలేదు? వీళ్ళు ఎఫ్రాయిమీలాంటోళ్ళు. యెఫ్తా దగ్గరకు గూడా వచ్చారు. కానీ గిద్యోను దగ్గర తప్పించుకున్నారు. యెఫ్తా దగ్గర తప్పించుకోలేకపోయారు. గిద్యోనైతే తెలివిగా సమాధానం జెప్పాడు. "అయ్యా! మీరెవరు? మేమెవరమి? మీతో మాకేంటి? అయినా మీ అంత గొప్పోడిని గాదు నేను. ఏదో చిన్నోడిని. ఈ పని జరిగింది" అని అంటంతో ఓకే. పొగిడాడులే అని ఎళ్ళిపోయారు. కానీ యెఫ్తా ఆ పని జేయలేదు. మాట మాట పెరిగింది. యుద్ధానికి దారితీసింది. తత్కారణం చేత ఎంతోమంది ఎఫ్రాయిమీయులు చనిపోవడానికి ఈ తగు కారణం అయింది. సో, ఎఫ్రాయిమీయుల దగ్గర యెఫ్తాను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఎఫ్రాయిమీయుల్లాగా ఉండకూడదు. కొన్ని పనులు మనకు కనపడినప్పుడు మనదే అని చేయటం చాలా మంచిది. అలా చేస్తే మనకి క్షేమం, ఆశీర్వాదం. లేదా అలా చేయకుండా ఎఫ్రాయిముల్లాగా లేనిపోని తగువులు మనం పెట్టుకుంటే అది నష్టమే అవుతుంది అన్న విషయాన్ని మనము గుర్తించాలి. చివరికి హెబ్రీ పత్రిక 11:32లో యెఫ్తా పేరు ప్రస్తావించడం మనము చూస్తాం. విశ్వాస వీరుల పట్టికలో యెఫ్తా పేరు కూడా ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. 12వ అధ్యాయం 7వ వచనంలో యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి ఉన్నాడు అని రాయబడింది. యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి ఉన్నాడు అని. ఇక్కడ నేను ఒక వేరియేషన్ చెప్పాలని కోరుకుంటున్నాను. ఒక వేరియేషన్. అదేమిటంటే మీరు గమనించారో లేదో ఒత్నియేలు దగ్గర ఒక మాట ఉంటుంది. ఒత్నియేలు, ఏహూదు వీళ్ళ దగ్గర లాస్ట్ మాట ఏమిటంటే అంతటా ఏహూదు ఇశ్రాయేలుకు 10 సంవత్సరాలో 40 సంవత్సరాల న్యాయాధిపతి ఉండగా దేశము నిమ్మళంగా ఉంది అని రాయబడి ఉంటుంది. గాని 8వ అధ్యాయం 28వ వచనం నుండి అంటే గిద్యోను దగ్గర నుండి పదం మారిపోతుంది. వాళ్ళు న్యాయాధిపతి ఎన్ని సంవత్సరాలు వారికి న్యాయాధిపతిగా ఉన్నాడో రాసింది గాని దేశము నెమ్మదిగా ఉంది అని మాత్రం రాయలేదు. చూస్తారా? ఆ వచనాలను ఒక్కసారి చూడండి. 8:28 న్యాయాధిపతుల గ్రంథం 8:28 బైబిల్ తీసి ఆ వచనాలను ఒక్కసారి చూద్దాము. 8వ అధ్యాయం మిద్యానీయులు చదవండి. ఇశ్రాయేలీయుల ఎదుట అణపబడి అటు తరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. రైట్. ఇక్కడ వరకు న్యాయాధిపతిని గూర్చినటువంటి ఎండింగ్ వర్డ్స్ ఇట్లా ఉంటది. దేశము నిమ్మళంగా ఉండెను అని ఉంటుంది. కానీ గిద్యోను తర్వాత మనం గమనిస్తూ వెళ్ళినప్పుడు
దేశం నిమ్మళంగా ఉంది అని రాయబడల. దేశం నిమ్మళంగా ఉంది అని వ్రాయబడలేదు. చూడండి 10వ అధ్యాయంలో 2వ వచనం. అతడు 23 సంవత్సరాలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. 3వ వచనంలో యాయీరు అనే న్యాయాధిపతి గురించి వ్రాయబడడం మనము చూస్తాము. అలాగే యెఫ్తా దగ్గర కూడా 12:7లో యెఫ్తా ఇశ్రాయేలుకి ఇన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు అని రాయబడింది గాని దేశం నిమ్మళంగా ఉంది అని రాయబడలేదు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు గెలిచారు, శత్రువులు అనపబడ్డారు, కానీ ప్రజలకైతే నెమ్మది లేదు. దేశం నెమ్మది పొందలేదు, నిమ్మళంగా లేదు, క్షేమంగా లేదు. దానికి గల కారణం ప్రజల్లో ఉన్నటువంటి భయంకరమైన అపవిత్రత. అపవిత్రతను మించిన అయోగ్యత ఇంకేముంది చెప్పండి? దేవుని పిల్లలకు అపవిత్రతను మించినటువంటి అయోగ్యత ఇంకేమి లేదు. అపవిత్రత నెమ్మదిగా మనల్ని ఉండనియ్యదు, నిమ్మళంగా ఉండనియ్యదు. మన జీవితంలో ఉన్నటువంటి నెమ్మదిని హరించి వేస్తుంది, తొలగించి వేస్తుంది. అందుకే పరిశుద్ధాత్ముడు కూడా న్యాయాధిపతుల గ్రంథం వ్రాస్తున్నప్పుడు ఈ 2 వేరియేషన్స్, దేశం నిమ్మళంగా ఉంది అన్న విషయాన్ని గిద్యోను తర్వాత ఆయన వ్రాయించలేక పోయాడు. ఎందుకంటే నెమ్మదిగా లేదు. ప్రజలు భయంకరంగా బ్రతుకుతూ వచ్చారు. వారెంత భయంకరంగా బ్రతుకుతూ వచ్చారో మనం తర్వాత తరగతిలో వింటాం. మరి కొద్దిమంది న్యాయాధిపతులు ఉన్నారు. వారిని గురించి తదుపరి సెక్షన్‌లో మనం వినే ప్రయత్నం చేస్తాం. ఓవర్ టు రూఫస్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మనతో పంచుకున్న దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వినిన వర్తమానాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరంగుల దేవాన్ని పరిశుద్ధ నామానికి లేని స్తుతి వందనాలు. నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి న్యాయాధిపతుల గ్రంథంలో నుండి యెఫ్తా గురించి చెప్పిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానాలోచనగా మొక్కుబడి చేసుకోకుండా మేము కూడా ఉండాలని మాకు ఆ పాఠం నేర్పిస్తుంది తండ్రి. దేవా, నీ చిత్తాన్ని బట్టి నాయన గొప్ప న్యాయాధిపతిగా కూడా మేము చూసి ఉన్నాం ప్రభా. నీ స్తోత్రాలు నాయన. మా కుటుంబాన్ని మేము వేలేటప్పుడు కానీ, మా సంఘాలను మేము వేలేటప్పుడు కానీ మేము ఏ విధంగా ఉండాలో మాకు కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైన మాటలు వినిపించున్నారు తండ్రి. నీ సన్నిధిలో ప్రభా నీ దాసుని బహుబలంగా వాడుకొని నా తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, జ్ఞానోదయం కలిగించే మాటలు మాకు వినిపింపచేస్తున్నందులకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన, ఈ యొక్క గూగుల్ మీట్లో మేము పాల్గొని ఈ విధంగా నీ వాక్యంలో ఎదగడానికి, నీ వాక్యంలో మేము బలపడడానికి, నీ వాక్యం నేర్చుకోవడానికి, నీ వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి మాకు నీ కృపను దయచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను బహుబలంగా మేము నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయి తండ్రి. మీరే సర్వ విధాలు మీ యొక్క ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని మా వెనుకడిలో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింప చేయండి. మరలా ఒకసారి ఆ వాక్య భాగాలను, ఆ యొక్క సందేశమును రాసుకున్నవన్నీ కూడా మరలా ధ్యానం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ఘనత తెచ్చుకోండి, మహిమ తెచ్చుకోండి. ఈ ప్రార్థనని పాద సముఖానికి చేర్చుకోండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య పాదాలు బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. బ్లెస్సింగ్స్ ఆన్ పాస్టర్ గారు. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ముందుకు గాక. ఆమేన్. హలో. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ఇంతవరకు చక్కని వర్తమానాన్ని అందించిన దైవ సేవకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అలాగే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రారంభం మొదలుకొని పాటలు పాడి దేవుని స్తుతించిన వారికి, వాక్యం చదివి సహకరించిన వారికి వందనాలు. ఇంతటితో మనం ఈ సెషన్ ముగించబడింది. రేపటి ఉదయకాల సమయంలో మన మధ్యలో అబ్రాహం పాస్టర్ గారు వాక్య పరిచయం చేయనున్నారు. కాబట్టి సకాలంలో జాయిన్ అవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలుపుకొని మనం లీవ్ అవుదాం. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.